చూడండి, పిండి కలుపుతున్నాను. నాకు ఎంత కావాలో అంత. ఇది ఏమంటారు, జొన్నపిండి అండి. సాయి జొన్నల పిండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో. ఇది రోటీ కూడా స్వీట్గా ఉంటుంది. మనకు పచ్చజొన్నలు ఉంటాయి, అది కొంచెం చేదుగా ఉంటుంది. ఇది సాయి జొన్నలు కొంచెం కాస్టే అయినప్పటికీ పిల్లలు కూడా తింటారు హెల్తీగా అని చెప్పి, వాళ్ళ కోసం అని చెప్పి తీసుకోవడం అన్నమాట. ఇందులో వాటర్ వేసి మనకు ముద్దలాగా, మన చేతికి ముద్దలా అయ్యేలా కలుపుకోవాలి. చూడండి, నేను ముద్దలాగా అయ్యేంత తీసుకొని కలిపేసాను. ఇలా ఇందులో నుండి కొంచెం పిండి తీసేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇది మనము ఎంత వీలుంటే అంత కొంచెం జిగురు వచ్చేలాగా ఇట్లా నీట్గా పిసికేసుకోవాలి బాగా. అలా అని పేనేముండదు, సింపుల్గా మనం చేతనయ్యేంత కనబడుతుంది కదా. చూడండి, మనకు పిండి సపరేట్ అంటే ఇది పూరి పెనం మనకు సపరేట్ అయిపోయింది. అంత ఏం లేదు. ఇప్పుడు నాకు ఈ పిండి కొంచెం ఎక్కువ అవుతుంది, నేను ఇంకా కొంచెం సపరేట్ చేస్తున్నాను, తీసేస్తున్నాను, పక్కకి గిన్నెలో పెట్టేసుకుంటున్నాను. ఇంతే సరిపోతుంది నాకు. చూడండి, కొంచెం పొడి పిండి వేసుకోవాలి పైన, కింద మన చేతికి ఇంతే పిండి, ఈ పిండి ఇంతే ఉండాలి. మళ్ళీ కింద పిండి ఎక్కువ ఉండి పైన పిండి ఎక్కువ ఉంటే అసలు ఇది జరగదు అసలు ఎట్టి పరిస్థితుల్లో. చూడండి, నేను చేతికి పెద్ద పిండి లేదు, అయినా కొడుతూ ఉంటే జరుగుతూ ఉంది. చూడండి, కింద పిండి చూడండి ఫుల్గా ఉంది. ఒకవేళ అతుక్కుంటుంది మన చేతి, నేను చూపిస్తాను ఇప్పుడు. ఇలాగే కొడతా ఉంటే ఇలా కొడతా ఉంటే మన చేతికి ఇక్కడ అతుక్కున్నట్టు ఇలా కనబడుతుంది. పిండి లేదు, ప్లెయిన్గా అయిపోయింది నా చేతి, కనబడుతుంది మీకు. అప్పుడు ఇక్కడ నుండి నేను గిన్నెలో నుండి తీసుకోకుండా ఇంత పిండి ఈ కొంచెం ఇలా జస్ట్ మనము చపాతీ చేసేటప్పుడు నేను ఎక్స్ట్రా పిండి కింద పడుతుందని చెప్పేసి ఇదంతా తీసేస్తున్నా ఇక్కడ నుండి. చపాతీ చేసేటప్పుడు అతుక్కుంటే లైట్గా పిండి వేసుకుంటాను కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలాగే వేసుకోవాలి. అలా వేసేసుకొని మనకు రొట్టె రౌండ్ అప్, జొన్న రొట్టె రౌండ్ అప్ ఎవరు చేస్తారు ఇప్పుడు? కొత్తగా మిషన్స్ అలా ఆయిల్ పెట్టి అదంతా వస్తున్నాయి, కానీ మనం న్యాచురల్గా చేసుకోవడమే మనకు ఎక్సర్సైజ్ అవుతుంది. ఎక్సర్సైజే కాదండి, హెల్తీ కూడా ఉంటుంది. మనం ఏది కష్టపడకుండా మన శరీరానికి శ్రమ పెట్టకుండా ఉంటే ఎలా? శరీరాన్ని కొంచెం శ్రమ పెట్టాలి, మన శరీరం అలసిపోవాలి. చిన్న చిన్న పనులు కూడా మనం అన్నీ ఈజీగా మిషన్ చూడండి ఎలా లేపుతున్నాను. నాకు రైట్ హ్యాండ్తో రాదు, లెఫ్ట్ హ్యాండే. నేను కొంచెమే ఇలా కొంచెం కిందికి అనేసుకొని ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకొక చేతి ఇలా పెట్టి ఇలా లైట్గా అలా లేపేసుకోవాలి. ఇలా లేపి బస్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఆల్రెడీ పెనం పెద్దగా పెట్టుకోవాలా, పెనం ఇది హైలో పెట్టుకోవాలా. గ్యాస్ ఎప్పుడు జొన్న రొట్టెకు హైలో పెట్టుకుంటేనే కరెక్ట్, హైలో పెట్టుకోవాలన్నమాట. ఇది కాలినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి చిన్న చిన్న బబుల్స్ వస్తున్నాయి, మీకు కనబడుతుందా? ఇది కాలుతుంది. ఆల్రెడీ పెనం వేడిగా ఉంది కాబట్టి వేసిన వెంటనే కాలుతుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలి కాలిన తర్వాత అంటే చూడండి, లాంగ్ వీడియోగానే మీకు పెడుతున్నాను. ఏంటి ఊకే జొన్న రొట్టెలు ఇది అంటే హెల్దీ అండి, హెల్దీ. ఎప్పుడు జోక్స్ అయినా చూడండి. కొన్ని వాటర్ తీసేసి చాలామంది బట్ట పెట్టి కూడా ఇలా చేసుకుంటారు. నాకు బట్ట అలవాటు లేదు, నాకు చిన్నప్పుడే నేర్చుకున్నాను కాబట్టి ఇది నాకు అలవాటు. అన్నీ సుఖానికి వచ్చేస్తే ఇంకా మనకు రోగాలు కూడా అంతే వస్తున్నాయి. కాబట్టి రోగాలకు తెచ్చుకుంటున్నాము అంటే నేను కూడా అన్హెల్దీ పేషెంట్నే అండి, ఎప్పుడు రోగాలే. అందుకే కొంచెం ఇలా పిల్లలకు కూడా ఇస్తే మీకు చూపిస్తాను. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పాప కంటే బాబు చాలా ఇష్టం వాడికి ఇంకా జొన్న రొట్టె. చూడండి ఎంత చక్కగా కాలి ఎంత చక్కగా మలిరిందో చూడండి, ఎంత రౌండ్ ఆఫ్ వచ్చిందో కూడా చూడండి, గమనించండి. జొన్న రొట్టె అది అయ్యాక మీకు చూపిస్తాను. చూడండి జొన్న రొట్టె కాలుతుంది అంతా నేను చేతితోనే
ఏమీ పెట్టుకోలేదు, చేతితోనే అంతే. చక్కగా కాలింది అంటే భలే ఉంటుంది. దీనికి కాంబినేషన్గా ఇందాక చెప్పాను కదా చికెన్ కర్రీ అని చెప్పేసి, చూడండి నేను ఆయిల్ ఎంత తక్కువ వేసానో కానీ దాంట్లో మాత్రం ఆయిల్ భలే వచ్చింది. అంటే ఉడికితే మనకు ఆయిల్ కనబడుతుంది. 4 మూలల్లో నీట్గా కాల్చుకోవాలండి. కాల్చుకుంటే పిల్లలకు కూడా ఎఫెక్ట్ కాదు, మనకు కూడా తిన్నా ఎఫెక్ట్ ఉండదు. లేకపోతే మోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఏదైనా హెల్తీగా తీసుకోవాలా, అది నీట్గా కాల్చుకొని తీసుకోవాలా. నేను ఇది అయ్యేలోపే, ఈ రొట్టె అయ్యేలోపే ఇంకో రొట్టె ప్రిపేర్ చేసేసి ఆల్రెడీ. ఇది చూడండి అంట్లు. ఇవన్నీ నాకు ఇంట్లో ఎవరు పని మనుషులు లేరండి, మేమే చేసుకోవాలా. కాబట్టి ఇవన్నీ చిన్న చిన్న వర్క్స్ అన్నీ చేసుకోవాలా. ఈ జొన్న రొట్టె చేస్తే ఈ గ్యాస్ అంతా చూడండి ఎంత గలీజ్ అయిపోతుంది అంటే అబ్బా చిరాకు వస్తుంది. కానీ ఇంకా కడిగేసుకుంటే పోతుంది. ఇక చూడండి ఇక్కడ అంట్లన్నీ కడిగేసాం. పెనం ఒకటి వేడిగా ఉంది. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత ఇక్కడ గ్యాస్ అంతా కొంచెం క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది. మా బాబు కూడా ప్లేట్స్ అన్నీ తీసుకుంటున్నాడు. చూడండి జొన్న రొట్టె, చికెన్ కర్రీ. మా బాబు ఆల్రెడీ కూర్చున్నాడు. మా పాప ప్రేర్ చేసుకుంటుంది, ఇంకా వచ్చేసి తినేస్తుంది. ఇదండి ఇంకా చికెన్ కర్రీ. దీని కింద రైస్. ఇలా మేమందరం కూర్చొని కంపల్సరీ అయితే ఇంకా మా వారు కూడా వస్తున్నారంటే తనకు కూడా రొట్టె చేసేసా. లేదా దూరంగా ఉన్నాడంటే వచ్చాకే చేస్తాను, దగ్గరలో ఉన్నాను అన్నందుకు మళ్ళీ తనకు ఒక రొట్టె చేసి పెట్టేశాను అనమాట. ఇంకా కూర్చొని తినేద్దామని చెప్పేసి. తిను నాన్న. ఓకే అండి, ఇదండి మరి జొన్న రొట్టె రెసిపీ ఎలా చేయాలో కంప్లీట్గా చూపించాం. ఈరోజు మా డిన్నరు ఇది కూడా చూపిస్తున్నాం. మరి మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ చేసుకోండి. ఎవరు కూడా కామెంట్స్ పెట్టట్లేదు, ఎవరికి నచ్చట్లేదా మాది సింపుల్గా ఉంటుంది, జోక్స్ అలాంటిది ఏం లేదు అనుకుంటున్నారా? అంటే న్యాచురల్గా చేస్తున్నాం అండి వీడియోస్, కాబట్టి చూడండి.